జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో నిన్న అర్ధరాత్రి నుంచి పలు గ్రామాల సర్పంచ్లను అయితే అరెస్ట్ చేశారు. తాజా మాజీ సర్పంచ్లంతా కూడా అయితే పెండింగ్ బిల్లుల కోసం వాళ్ళ అసెంబ్లీ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముట్టడికి వెళ్తారనేటువంటి అనుమానంతో అనేక మందిని చల్గలతో సహా పలు గ్రామాల తాజా మాజీ సర్పంచ్లందరూ కూడా అరెస్ట్ చేసి ముందస్తుగా పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా వాళ్ళంతా పిఎస్లోనే ఉన్నారు. అయితే తమ డిమాండ్ల కోసం అలాగే తమకు రావాల్సినటువంటి పెండింగ్ బకాయిల కోసమే తాము పోట్లాడుతున్నాం తప్ప తాము ప్రభుత్వంపై ఎటువంటి దురుద్దేశం లేదు, కానీ తమను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తానికి మధ్యాహ్నం తర్వాత వదిలిపెట్టినప్పటికీ బకాయిలు అయితే తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు అయితే డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి మహేందర్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే ఇవాళ ఉదయం 6 గంటల ప్రాంతంలో తనకు గుండెలో నొప్పి ఉందంటూ అధికారులకు తెలపడంతో ఆయన్ను హుటాహుటిన జగిత్యాల జిల్లా సమీపంలో ఉన్నటువంటి ప్రముఖ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి తరలించేటువంటి క్రమంలోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే ఒక సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ అయ్యాడు. గత కొద్ది రోజులుగానే సబ్ జైల్లోనే ఉంటున్నాడు. అయితే తన సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి దాని ప్రకారం చూస్తే ఎటువంటి నేరం చేయకపోయినప్పటికీ అన్యాయంగా తమ వారిని మహేందర్ని లోపల ఉంచారు. అందుకే అతని వాళ్ళ ఈ పరిస్థితి తలెత్తింది. ఆయన బాధతో భయంతోనే ఈ రకంగా ఆయన చనిపోవడం జరిగిందంటూ కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది.